యేసయ్య మీ జీవితంలో అనేక సూచక్రియలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. త్వరలో దేవుడు మీ జీవితంలో గొప్ప సూచక్రియలు జరిగించబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవుడు గాడ్ విల్ పర్ఫార్మ్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. యోహాను సువార్త 2:1-11 వరకు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అనగా దేవుడు మీ జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు సూచక్రియలు జరిగించబోతా ఉన్నాడు. వాటిల్లో వివాహం ఘనమైనది. సో మీ కూతురు కావచ్చు, మీ కొడుకు కావచ్చు, లేకపోతే మీకే కావచ్చు, లేకపోతే మీ మనవరాలకో మీ మనవడికో ఎవరికొకరికి ఒక వివాహం చేయాలి, వివాహం జరిగించాలన్న ఆశతో మీరున్నారు. సో వివాహ కార్యం గురించి అది ఘనంగా చేయాలనే ఆశతో మీరున్నారు. దేవుడు ఈ నెలలో లేకపోతే అతి త్వరలోనే నీ పట్ల దేవుడు ఒక సూచక్రియని జరిగించబోతా ఉన్నాడు. వివాహ విషయంలో అలాగే అనేకమైన విషయాల్లో మీరు చాలా బాధను అనుభవిస్తూ ఎలా చేయాలో ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. వివాహం అనే కాదు, కానీ అలాగనే దేవుడు ఒక మంచి ఇంటిని నీకు ఇచ్చి ఒక సూచక్రియని దేవుడు నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. అలాగనే దేవుడు అధిక మొత్తంలో ధన సహాయాన్ని మీకు అందించి దేవుడు నీ పట్ల సూచక్రియ చేయబోతా ఉన్నాడు. అలాగనే ఎంతో కాలం నుండి రావాల్సిన నీ డబ్బులు దేవుడు నీ చేతికి అందేలాగా చేసి నీ కష్టార్జితాన్ని నీకు అప్పచెప్పి సూచక్రియని నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. అలాగనే ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఆగిపోయిన ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించి ఆయన సూచక్రియని నీ పట్ల చేయాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ పట్ల సూచక్రియలు జరిగించును గాక. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే అనేకులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగనే ఒక వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు గాక. దేవుడు ఎలాంటి సూచక్రియలు నీ పట్ల చేయబోతున్నాడో మీరు చాలా ఆసక్తితో ఉన్నారు. కాబట్టి ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. యోహాను సువార్త 2:1-11 జాన్ చాప్టర్ 1:1-11 చదువుకుందాం. యోహాను సువార్త 2:1 ధ్యానం చేసుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతు బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు కూడా నీ జీవితంలో ఒక అద్భుతమైన సూచక్రియను చేసి తన మహిమను నీ జీవితంలో త్వరలో బయలుపరచునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊర్లో ఒక వివాహం జరిగింది. యేసుప్రభు వారి యొక్క తల్లి అక్కడ ఉంది. యేసుప్రభు వారును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. అంటే వాళ్ళకి ఇన్విటేషన్ అందింది. యేసుప్రభు వారు తల్లి వెళ్ళారు, అలాగే ఆయన శిష్యులు వెళ్ళారు, అలాగే ప్రభు కూడా అక్కడ ఆ వివాహంలో ఉన్నాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అంటే యూదుల యొక్క పెళ్లిల్లో ప్రధానంగా పానం తీసుకుంటారు ద్రాక్షారసము అంటే మీరు అది సారానో బ్రాందీయో వైనో అని అనుకోమాకండి. సర్వసాధారణంగా ఇశ్రాయేల్ దేశంలో ఒక మంచి పంట ఏంటి అంటే ద్రాక్షాలు బాగా కాస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ద్రాక్షాలని జ్యూస్గా చేసుకొని తాగుతారు. సో ఈ విందుల్లో ఖచ్చితంగా ఈ ద్రాక్షారసాన్ని ఇస్తారనమాట. సో ఆ ద్రాక్షారసాన్ని వాళ్ళు తాగుతారు. సో అక్కడ ద్రాక్షారసము ఇవ్వడం అలవాటు. ఇక్కడ కూడా మనకి కూల్ డ్రింక్ ఇస్తారు, లేకపోతే కూల్ డ్రింక్స్లో థమ్స్అప్ కానీ కోకోకోలా కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ ఇస్తారు విందుల్లోకి వెళ్ళినప్పుడు. సో అక్కడ ద్రాక్షారసాన్ని ఇస్తారనమాట. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది.
అది యేసుప్రభు వారి యొక్క తల్లి చెప్పారనమాట. అయితే నాతో నీకేం పని అమ్మా అని అడిగి నా సమయం ఇంకా రాలేదని చెబుతూ, అప్పుడు ఆయన తల్లి ఏం చెప్పింది, ఆయన తల్లి అక్కడ ఉన్న పరిచారకులను చూసి, ఆయన మీతో ఏదైతే చెప్తున్నాడో దాన్ని మీరు చేయండి అని చెప్పారు. అప్పుడు అక్కడ 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. సో ఇక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారముగా అక్కడ 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఆ బాణలు నీళ్లతో నింపమని యేసుప్రభు వారితో చెప్పాడు. ఈ 6 రాతి బాణలు అందులో పట్టే వాటర్ ఎంతో మనం కొలుద్దాము, నేను మీకు తెలియపరుస్తాను. ఇక్కడ చూడండి, 2-3 తూములు అంటే ఏంటి అంటే, యోహాను సువార్త 2:6లో ఇలా ఉంది, ప్రతి రాతి బాణ 2-3 తూములు పట్టినది. ఇక్కడ తూము అనగా ఇక్కడ ఫిర్కిన్ మెట్రిట్స్ అనే కొలత ఒక పురాతన యూదుల నీటి కొలత. ఒక తూము వచ్చి సుమారుగా 38-40 లీటర్లు పడుతుంది. కొంచెం తేడా ఉండొచ్చు, కానీ సాధారణంగా 39 లీటర్లుగా లెక్కిస్తారు. అక్కడ 2 తూములు అనగా సుమారుగా 76-80 లీటర్లు, 3 తూములు అనగా సుమారుగా 114-120 లీటర్లు. అంటే ప్రతి బాణకు 76-120 లీటర్ల వరకు పడుతుంది. సో బాణలు మొత్తం సామర్థ్యం మనం చూసుకుంటే ఎన్ని బాణలు ఉన్నాయి, రాతి బాణలు అంటే రాయితో చేసిన రాతి బాణలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఒక్కొక్క బాణకు 76-120 లీటర్లు పడుతుంది. అంటే మొత్తం దాదాపు 456 లీటర్ల నుండి 720 లీటర్ల వరకు నీరు ద్రాక్షారసంగా మారినట్లుగా ఉంది. అంటే ఇంత పెద్ద పరిమాణంలో అద్భుతం జరగడం యేసుప్రభు వారు తన మహిమను చూపించడానికే. సో దేవుడు తన మొదట సూచక్రియను ఎక్కడ చూపించాడు అంటే ఒక వివాహ విందులో చూపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 456 నుండి 720 లీటర్ల వరకు నీటిని, అంటే 500 to 700 మధ్యలో ఉన్న లీటర్లు, అంత లీటర్లు కలిగిన వాటర్ని ద్రాక్షారసంగా ప్రభు మార్చాడు. ఆ విందులో వచ్చిన వాళ్ళందరూ కూడా అవి త్రాగడానికి మరలా దేవుడు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ సమస్య ఏంటి అంటే, యేసు ప్రభు వారు వివాహానికి వెళ్ళాడు, కానీ అక్కడ వివాహంలో ఒక కొరత ఉంది. కొరత ఏంటి అంటే ద్రాక్షారసం లేదు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, భోజనాలు జరుగుతున్నాయి, పుట్టినరోజు లేకపోతే పెళ్ళో జరుగుతుంది. సో ఒక 1000 మంది వచ్చారు, 500 మందికి మాత్రమే భోజనాలు పెట్టి మిగిలిన 500 మందికి భోజనాలు పెట్టకపోతే ఎలా ఉంటుంది? బాగోదు కదా. సో ఆ వివాహంలో ఏం జరుగుతుంది అంటే, ఇటు పెళ్లి తరపున ఉన్న ఆ అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఉన్న వాళ్ళందరూ తన్నుకొని కొట్టుకొని గొడవలాడుకొని ఆ పెళ్లి ఏమైంది అంటే పెటాకులు అవుతుంది. సో అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు వారి తల్లికి ఆ సమస్య తెలిసినప్పుడు ఆమె ద్రాక్షారసం లేదని యేసు ప్రభు వారికి చెప్పి వాళ్ళకి సహాయం చేయమని చెప్పింది. సో మనం కూడా ఏం చేయాలంటే, ఇతరుల కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. ఎవరికైనా కొదువుగా ఉన్నప్పుడు, ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా వారికి సహాయం చేయమని ఇతరుల యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. సో ఈ రోజున వివాహం విషయంలో నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ వివాహానికి కూడా యేసు ప్రభు వారిని ఆహ్వానించు. ఈ మే నెలలోపు 2026 మే నెల, జూను ఆ సమ్మర్ వచ్చే లోపు నీకు వివాహ బంధం కుదిర్చబడుతుంది, నీ వివాహం జరిగిపోతుంది. ఈ నెలాఖరికల్లా దేవుడు వివాహాన్ని నీకు సిద్ధపాటు చేస్తాడు. భయపడకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు అంటే, అక్కడ ఖాళీగా ఉన్న ఆ పాత్రలను నీటితో నింపి, ఖాళీగా ఉన్న రాతి బాణలను నీటితో నింపి వాటిని ద్రాక్షారసంగా మార్చిన అదే దేవుడు నీకు కూడా అద్భుతం చేస్తాడు. చూడండి, ఆ యొక్క విందులో ఉన్న ప్రధాని దగ్గరికి ఆ ద్రాక్షారసాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ నీళ్లను రుచి చూచాడు, కానీ అవి నీళ్లు కాదు, ద్రాక్షారసం అయ్యాయి. అప్పుడు పెండ్లి కుమారుని పిలిచాడు, అంటే పెండ్లి కొడుకుని పిలిచి, ఇదిగో మంచి ద్రాక్షారసం మొదటగా పోసి జనాలందరూ కూడా అవన్నీ తాగేసిన తర్వాత జబ్బు రసం పోస్తారు, నీవైతే ఏంటి ఇంత మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత మంచి ద్రాక్షారసాన్ని వాళ్ళు త్రాగినట్లుగా దేవుడు చేశాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నీకేదైనా ఇస్తే అది జబ్బు కలిగింది, పాడైపోయింది, వేస్ట్ది దేవుడు నీకు ఇవ్వడు. దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలి అనుకుంటే అత్యంత శ్రేష్టమైన దానిని, అత్యంత మంచి దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున మీకు ఎన్నో కొరతలు ఉన్నాయి. అక్కడ 6 రాతి బాణలు ఖాళీ అయినట్లుగా మీ జీవితంలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ చూసుకున్నట్లయితే ఖాళీగా ఉంది, ఇంట్లో ఖజానా ఖాళీగా ఉంది, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో సరుకులు లేవు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆఖరికి ఖాళీ కడుపుతో కూడా నువ్వు ఉన్నావు. ప్రభువుకి ప్రార్థన చేయడం నువ్వు మొదలు పెడితే, ఆయన నీతో ఉంటే ఆయన నీకేం చేస్తాడంటే, ఖాళీగా ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తాడు అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఫుల్గా నింపున్నట్లుగా దేవుడు చేస్తాడు.
అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, జస్ట్ ఒక నీరుగా మీరు ఉన్నా నిన్ను దేవుడు ద్రాక్షారసంగా అత్యంత ఘనముగా అలాగా దేవుడు నిన్ను మార్చగలడు. మారాని మధురంగా మార్చగలిగిన దేవుడు. నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే మధురంగా మారుస్తాడు. ప్రధాని ఆ యొక్క ద్రాక్షారసాన్ని తాగి ఇంత మంచి ద్రాక్షారసాన్ని ఇచ్చావే అని చెప్పి పొగిడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈ రోజున మీరు జబ్బుగా ఉన్నా, ఈ రోజున మీ జీవితం బాగోకపోయినా, జనాలందరూ మిమ్మల్ని అసహించుకొని నిందించి వెలివేసిన ఒక రోజున దేవుని యొద్దకు మీరు వచ్చి, ఈ రోజే దేవుడి యొద్దకు వచ్చి మీ జీవితాన్ని మార్చుకుంటే, ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడే నిన్ను అనేకులకి రుచికరంగా ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. నీ మాటలు రుచికరంగా ఉంటాయి, నీ ప్రవర్తన రుచికరంగా ఉంటుంది, నీ జీవితం రుచికరంగా ఉంటుంది, నీ బ్రతుకే రుచికరంగా ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక వివాహ విందులో ఉన్నాడు, అక్కడ అద్భుత కార్యం చేశాడు. నీ వివాహంలో కూడా నీ కూతురు, నీ కొడుకు, నీ మనవడు, మనవరా, లేకపోతే నీ వివాహంలో కూడా దేవుడు ఉండి నీ కొరతలను తీర్చి అత్యంత తొందరలో దేవుడు నీకు అద్భుతం చేయబోతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. కామెంట్స్లో యేసయ్య నాకు సూచక్రియ చేస్తాడు, యేసయ్య నాకు సూచక్రియ చేస్తాడని కామెంట్లో రాయండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, గాడ్ విల్ పర్ఫార్మ్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమో కాల్ చేసి ప్రేయర్ చేయించుకోవచ్చు. మీరు ప్రార్థన చేయించుకోండి, దేవుడు మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే కామెంట్స్లో మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్. మీరు అనుకుంటున్నారు దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని. మీరు అనుకుంటున్నారు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ప్రభు మీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గటెన్ యూ. సో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-16 వచనాల్లో రాయబడిన ప్రకారంగా కొన్ని మాటలు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా వీక్షిస్తున్నా మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఏంటి అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ రోజున మీ మనసులో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు సహాయం చేయడు, దేవుడు నాకు నా ప్రార్థన వినడు, నేను ఆయనకు నచ్చను, నేను పాపిని, దేవుడు నన్ను త్రోసివేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడు, నేను పరిశుద్ధురాలను కాదని మీరు అనుకుంటున్నారు. దేవుడు నన్ను వదిలేశాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని వీక్షించే ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగనే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాలు మీకు వస్తాయి. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, నీవు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు నిన్ను మర్చిపోలేదు. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గటెన్ యూ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. సో వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-16 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-16 వచనాలు ధ్యానం చేసుకుందాం. చూడండి. అయితే సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మీరు అనుకుంటున్నారు దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు. ఒకటి మీరు అనుకునేది ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. రెండవది, దేవుడు నన్ను అసలు మర్చిపోయాడు. నా పేరు, నా ఊరు, అసలు నేననే వ్యక్తిని దేవుడికి జ్ఞాపకం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఈ రోజున నీతో చెప్తున్నాడు ఏంటి అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. ఒక స్త్రీ ఉంది, 9 మాసాలు మోసి ఒక బిడ్డను కనింది. ఆ బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డ విషయంలో కరుణించకుండా తన చంటి పిల్లను మర్చిపోవడం అనేది ఒక స్త్రీ అసాధ్యమైన పని. ఎందుకు అంటే, తన కన్న బిడ్డలను ఏ స్త్రీ కూడా మర్చిపోదు. కానీ
కొన్ని సందర్భాల్లో స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారైనా మరచుదురు కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోద్ది. కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్స్లో, టీవీలో మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చెత్త కుప్పల్లో బిడ్డను పడేసి ఎంతోమంది స్త్రీలు వెళ్ళిపోతూ ఉన్నారు. సో కడుపున పుట్టిన బిడ్డని కరుణించకుండా చంటి పిల్లలను కూడా వదిలేసే రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళైతే అలా చేయొచ్చేమో కానీ నేను నిన్ను మరువను. దేవుడు నీతో చెప్తున్నాడు, ఒక స్త్రీ తన బిడ్డను మర్చిపోవచ్చు, ఒక తండ్రి తన బిడ్డలను విడిచిపెట్టవచ్చు, ఒకవేళ భర్త తన భార్యను విడిచిపెట్టవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న స్నేహితులు, బంధువులు ఎవరైనా కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ వారైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. నీ తల్లి నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వదిలేసి ఉండవచ్చు గాక. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, అయ్యా వాళ్ళైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఎందుకు అనగా చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక రూపాన్ని చెక్కుకోవాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, ఏదైనా ఒక గోడ మీదో, రాయి మీదో, మట్టి మీదో, లేకపోతే ఏదైనా పేపర్ మీదో ఎక్కడో చాట మనం ఒక ఆర్ట్ని గీస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, మనలనంట దేవుడు తన అరచేతుల మీద గీశాడట. అంటే నీ రూపము ప్రభు యొక్క గాయపడిన హస్తం మీద ఉన్నది. అంటే నిత్యము ఆయన అరచేతుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మర్చిపోకూడదు, వాళ్ళ పేరు మర్చిపోకూడదు, వాళ్ళ రూపం మర్చిపోకూడదు అని శరీరం మీద టాటూస్ అనగా పచ్చబొట్లు వేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళు వేసుకొని వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని వాళ్ళ చేతుల మీదో లేకపోతే ఎక్కడో చాట గుర్తుగా ఉంచుకుంటారు. ప్రభు చెప్తున్నాడు కదా, అరచేతుల మీద దేవుడు నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఎలా చెక్కాడు అంటే నీ రూపాన్ని, నీ పేరుని, నీ ఊరిని, నీకున్న సమస్యలను నిన్ను నిత్యము దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు. నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వు ఎంత శాపంలో ఉన్నా, నువ్వు ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన తప్పు చేసి, ఇదిగో ఈ రోజున నేను ఈ తప్పు చేశాను, ఇక నేను దేవుడి దగ్గరికి రాలేనేమో అని అనుకుంటున్నావు. భయపడవద్దు, బాధపడవద్దు. నీ పాపాన్ని ప్రభు క్షమిస్తాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకొని ఇక ఆ పాపాలన్నీ వదిలేసి దేవుడి సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు, నన్ను మర్చిపోయాడు అనుకోవద్దు. ఆయన నిన్ను ఆదరించి ఆయన నిన్ను ముందుండి నడిపించబోతా ఉన్నాడు. ఆయన నిన్ను కరుణిస్తాడు. తల్లి తన బిడ్డలను ఓదార్చినట్లుగా నిన్ను ఓదారుస్తాడు. ఇదిగో విధవరాలు పక్షాన వేద్యమాడువాడు ఆయనే. విధవరాలు అయినప్పటికీ కూడా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, నీకు యజమానుడిగా ఉన్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను మర్చిపోడు. ఎల్లవేళలా నీతోనే ఉన్నాడు. నీ అప్పుల్లో నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, నీ కష్టాల్లో నుండి, నీ వేదనలో నుండి, నీ బాధల్లో నుండి ప్రభు త్వరలో బయటకు తీసుకొని వస్తాడు. నిన్ను మర్చిపోలేదు, నీవు ఆయనకు గుర్తున్నావు. కాబట్టి విడువక మానక ప్రార్థన చేసి ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడని విశ్వసించండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. కామెంట్స్లో యేసయ్య నన్ను విడువడు, యేసయ్య నన్ను విడువడు అని కామెంట్స్లో రాయండి. అలాగనే ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమైనా ఫోన్ నెంబర్ ఉంటుంది. కాల్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా మీ ప్రార్థనాలు తెలియపరచండి. ఒక 10 రోజులు, వారం రోజులు లేట్ అయినా కానీ, ఒకవేళ మీకు కుదరకపోయినా, నాకు మాట్లాడకపోయినా తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీరు కాంటాక్ట్ అయితే మీకు రెస్పాండ్ అవుతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. 3 రోజుల్లో అద్భుతాలు చూస్తావు ఈ విధంగా ప్రార్థన చేస్తే. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే మీరు ఒక 3 రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేయడం మొదలు పెడతారో, ఇన్ 3 days యూ విల్ సీ మిరకల్స్. ప్రే లైక్ దిస్. సో ఈ 5 వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు కూడా నోట్ చేసుకోనండి, వీటిని ధ్యానం చేయండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం మొదలు పెడతారో అప్పుడు మీ జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో, ఎలాంటి సూచక్రియలు జరుగుతాయో, మీ జీవితంలో జరిగే మార్పుల గురించి
ఈ యొక్క వీడియోలో నేను వివరిస్తాను. ఈ రోజున మీరు ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, బాధల్లో, దుఃఖంలో, ఆందోళనలో, అనేకమైన ఇబ్బందుల్లో మీరున్నారు. నేను చెప్పిన ప్రకారంగా మీరు చెయ్యండి. మీరే నాకు ఫోన్ చేసి సాక్ష్యం చెప్తారు. ఈ విధంగా ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేస్తున్నారు కానీ ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో మీకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోనే ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో రాయబడి ఉన్నది. దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. 5 వచనాలు, 5 వాక్యాలు ఉన్నాయి. ఈ 5 వాక్యాలు కూడా మీరు చదివి వీటిని రాసుకొని కంఠస్థం చేయండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఆలస్యం లేకుండా మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళి ఈ రోజున దేవుని యొక్క మాటలను మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి వాక్యము కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాము. 3 దినాలు కంటిన్యూస్గా మీరు ప్రార్థన చేస్తే మీ జీవితంలో జరిగే మొదటి అద్భుత కార్యము నేను చెప్పబోతున్నాను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదవు. చూడండి, ఆపత్కాలంలో ఈ రోజున మీరున్నారు. దేవునికి మీరు మొరపెట్టినట్లయితే, అనగా దేవుడికి మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆపత్కాలమున దేవుడికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు. మీరు ఈ రోజున అనేక ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లలో, వేదనల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్నారు. ఈ సమయంలో మీరు దేవునికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, అలాగే మీరు దేవుణ్ణి మహింపరుస్తారు. కాబట్టి పెందలకాడ లేకండి, 4ంటికి లేచి 1 గంట సేపు ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు విడుదల కలుగు చేస్తాడు. దేవునికి ప్రార్థన చేయి. నీ సమస్య, నీ శ్రమ, నీ బాధ, నీ వేదన, నీ కోరికలు, నీకున్న ప్రతి విధమైన ఇబ్బందులు, నీకున్న బాధ అంతా దేవుడి దగ్గర చెప్పుకో. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ 3 దినాలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ 3 దినాలు ప్రార్థన చేయడమే కాదు, కంటిన్యూస్గా అలాగ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. కానీ 3 దినాలు అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను తొందరగా విడిపిస్తాడు. ఆయన అప్పుల్లో నుండి, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, కష్టాల్లో నుండి, వేదనలో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, గొడవల్లో నుండి, ఆపదల్లో నుండి, అన్నిట్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు దేవుడిని మహింపరుస్తావు. మొదటి అద్భుతం, దేవుడు నిన్ను విడిపిస్తాడు. రెండవది చదువుకుందాం. రెండవది కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అనగా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. సో సాయంకాలమున అంటే నైట్ 7 to 10 లోపు, ఉదయమున 3 నుండి 6 లోపు, మధ్యాహ్నమున 1 నుంచి 3 లోపు మీరు ధ్యానం చేస్తూ మొరపెడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అంటే మీరు ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో, దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో, దేవుడు దాన్ని విని నీకు అద్భుతం చేస్తాడు. సో రెండోదిగా మీరు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నమున దేవునికి ప్రార్థన చేస్తూ 3 రోజులు గడుపుతున్నట్లయితే దేవుడు రెండోదిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. మూడోది కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 56వ అధ్యాయము 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ రోజే, అంటే మొదలుపెట్టిన రోజే నీ శత్రువులు, అంటే సాతాను, వాడి సైన్యము, మనుషులైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వెనుకకు తిరుగుతారనమాట. అంటే వాళ్ళు ఓడిపోతారు, నీ యొద్ద నుండి పారిపోతారు. సమస్యలన్నీ కూడా నీ యొద్ద నుండి పారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటాడు. అది నీకు తెలిసిద్ది. కాబట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే దేవుడు చేసే ఈ యొక్క అద్భుత కార్యం ఏంటి చెప్పండి? మూడవది, దేవుడు నీవుకి ప్రార్థన చేసిన రోజే నీ శత్రువులు వెనుకకు పరిగెడతారు, దేవుని పక్షమున ఉంటాడు, దేవునికి సహాయం చేస్తాడు. అలాగే 4వది కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాడు. దేవుడికి ఎప్పుడైతే మీరు మొరపెడతారో, ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తారో, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీవు అసలు గ్రహించలేని, నీకు అర్థం కాని, నీకు తెలియని
ప్రతి ఒక్క సంగతులను కూడా, గూఢమైన సంగతులను కూడా దేవుడు నీకు అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఎలా బ్రతకాలి, అప్పులు ఎలా తీర్చాలి నీకు అర్థం కావట్లా, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు అర్థం కావట్లేదు, ఎక్కడ సేవ చేయాలో నీకు అర్థం కావట్లా, ఎన్నో గూఢమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు నీ జీవితంలో జరుగుతున్నాయి. వాటిని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుడికి నువ్వు మొరపెట్టు, అంటే దేవుడికి ప్రార్థన చేయి, దేవునికి ఉత్తరం ఇస్తాడు. సో గూఢమైన సంగతులను దేవునికి తెలియపరుస్తాడు. దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నీవు ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టగా ఆయన నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి 4వదిగా మనం చూసుకున్నట్లయితే, దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవునికి తెలియపరుస్తాడు. 5వది కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందో చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, దేనిని గూర్చి కూడా చింతపడకండి. సో ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియపరచాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును. ఈ రోజున సమాధానం అనేది నీ హృదయంలో నీ తలంపుల్లో లేదు. ఎందుకంటే ప్రార్థన చేయట్లా, విజ్ఞాపన చేయట్లా, విన్నపాలు దేవునికి తెలియపరచట్లా, ప్రతి దాని గురించి చింతపడతా ఉన్నాం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, ఎలాగా అలా ఆలోచన చేస్తున్నాం. అయితే చింతపడకండి. ఏ విషయమైనా కానీ, అది ఏ విషయమైనా, ఉద్యోగ విషయమైనా, వివాహ విషయమైనా, డబ్బుల విషయమైనా, భార్యాభర్తలు సంబంధమైన ఏదైనా కానీ, అది ఏ గొడవైనా ఏదైనా కానీ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం తెలియపరచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన సమాధానాన్ని మన హృదయాలకి మన తలంపులకి ఇస్తాడు. కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వద్దు, తొందరపడద్దు, కంగారు పడద్దు, ఆవేశపడద్దు, కోప్పడద్దు, కంగారులో ఏది పడితే అది మాట్లాడవద్దు, మౌనంగా ఉండు. హృదయపూర్వకంగా దేవునికి నీ కృతజ్ఞతతో దేవునికి నీ విన్నపాలు తెలియపరచు. సమాధానాన్ని దేవుడిస్తాడు. నీ పక్షాన దేవుడు వేరే వాళ్ళతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు అరిసి కేకలు పెట్టి గందరగోళానికి గురవద్దు. అక్కడ అరిసి కేకలు పెట్టే బదులు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నీ చిక్కుముళ్ళన్నీ దేవుడికి చెప్పు, నీ సమస్యలు నీ శ్రమలని దేవుడికి చెప్పు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీ హృదయం నీ తలంపులు దేవుని సమాధానము కావలి ఉంటుంది. అంటే ఒక కావలివాడు ఎలాగైతే కావలి కాస్తూ ఉంటాడో అలాగన మన హృదయానికి మన తలంపులకి కూడా దేవుడు ఒక సమాధానాన్ని ఉంచుతాడనమాట. అది ఏం చేస్తుందంటే మన హృదయానికి తలంపులకి కావలి ఉంటుంది. ఎందుకంటే మన హృదయం మన తలంపులన్నీ కూడా గందరగోళంగా పిచ్చిగా ఉంటాయి. కానీ సమాధానం అవసరం. అందుకని దేవుని యొక్క సమాధానము మనకు కావాలి. కాబట్టి మనం ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియపరచాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. 3 రోజుల్లో అద్భుతాలు చూస్తావు. ఈ విధంగా ప్రార్థన చేస్తే 5 అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. ఇన్ 3 days యూ విల్ సీ మిరకల్స్. ప్రే లైక్ దిస్. సో కీర్తన గ్రంథం 50 అధ్యాయం 15వ వచనం, కీర్తన గ్రంథం 55 17, కీర్తన 56 9, ఇర్మియా 33 3, ఫిలిప్పీలు 4 6. కాబట్టి దేవునికి ఎలా ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు జరిగే అద్భుత కార్యాలు మీరు చూశారు, విన్నారు. ఇంకెందుకు ఆలస్యము? దేవుడి చిత్తమైతే నేడే రేపటి ఉదయం నుండే ప్రార్థన చేయడము స్టార్ట్ చేయి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. కాబట్టి ఈ రోజున మీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సో దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి బ్రదర్ ఈ విధంగా నేను ప్రార్థన చేయాలని స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఎలా ప్రార్థన చేయాలో ఎలా వెళ్ళాలో నాకు తెలియదని నీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ విన్నపాలు తెలియపరచండి. ఒక నెంబర్కి ఫోన్ కాల్ ద్వారా మీ విన్నపాలు తెలియపరచండి. సో నేను మీకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొన్ని సందర్భాల్లో మీకు కాల్స్ కలగకపోవచ్చు, వాట్సాప్కి రిప్లై రాకపోవచ్చు, కానీ ఒక వారం 10 రోజుల్లో మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మదిలో ఉంచుకోనామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే యేసయ్య నా ప్రార్థన విన్నాడు, యేసయ్య నా ప్రార్థన విన్నాడు అని కామెంట్లో రాయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ జీవితంలో ఇంతవరకు బ్యాడ్ డేస్ను చూశారు, అయితే ఇక నుండి మీరు గుడ్ డేస్ని చూడబోతున్నారు. అనగా ఈ రోజు నుండే మీకు మంచి సమయం అనేది ప్రారంభం అవ్వాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి సీజన్ కూడా మీకు బాగుంటుంది. సో ఇంతవరకు మీరు
చూసుకున్నట్లయితే గడిచిపోయిన సంవత్సరాలు, గడిచిపోయిన నెలలు, గడిచిపోయిన రోజులు, గడిచిపోయిన గడియలు, నిమిషాలు, సెకండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎంతో కీడుని, ఎన్నో అపాయాలను, ఎన్నో భయంకరమైన పరిస్థితులను మీరు చూశారు. అయితే నేను చెప్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా, ప్రతిరోజు కూడా మీకు ఒక పండగలాగా ఉండబోతా ఉన్నది. ప్రతిరోజు కూడా మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రతిరోజు కూడా మంచి రోజులను మీరు చూడబోతా ఉన్నారు. అన్ని రోజులు కూడా మీకు మంచిగా ఉండబోతా ఉన్నాయి. ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా మీకు బాగుంటుంది. సో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతా ఉన్నది, ఎలాగా ఇప్పుడు దాకా మీరు బ్యాడ్ డేస్ చూశారంటే చెడు రోజులు చూశారు, అన్ని దుర్దినాలే. సో నీ జీవితంలో ఇదిగో ఈ రోజున నాకు మేలు జరిగింది, ఈ రోజు నాకు అద్భుతం జరిగిందని చెప్పుకోవడానికి కూడా లేదు. ఆఖరికి నీ పుట్టినరోజు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఆఖరికి నీ పెళ్లి రోజును కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఆఖరికి ఎన్నో దినాలు వచ్చాయి, అన్ని దినాలు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఎందుకంటే పెళ్లి రోజున నీ భర్త లేడు, పుట్టినరోజున నీ యొక్క ఫ్యామిలీ లేరు. అలాగనే మదర్స్ డే అని, టీచర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, లేకపోతే ఏదైనా కానీ అన్నా చెల్లెలకు సంబంధించినది ఏదైనా కానీ, ఏదైనా ఒక రోజు వచ్చింది అంటే ఆ రోజున ఒక ఫ్రెండ్ కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక మదర్ కానీ, ఒక డాటర్ కానీ, ఒక సన్ కానీ, లేకపోతే హస్బెండ్ కానీ, లేకపోతే వైఫ్ కానీ ఎవరు లేరు, నీకు విష్ చేయడానికి కూడా ఎవరు లేరు. అయితే ఎందుకంటే ఏ రోజు కూడా నీకు మంచి రోజుగా లేదు. కానీ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆయన మంచి రోజులను ప్రారంభం చేయాలని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఈ యొక్క చెడ్డ రోజులు, మంచి రోజులు అంటే ఏంటి అనేది ఈ రోజున మనం తెలుసుకోపోతున్నాం దేవుని యొక్క వాక్యంలో నుండి. చెడు రోజులు అంటే ఏంటి, మంచి రోజులు అంటే ఏంటి, బ్యాడ్ డేస్, గుడ్ డేస్. మంచి రోజులు మీకు రాబోతున్నాయి. ఈ రోజు నుండే దేవుడు అది ప్రారంభం చేయబోతున్నాడు. గుడ్ డేస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ 5 వాక్యాలు చదివితే నీ జీవితం మారిపోతా ఉంది. దయచేసి ఇక్కడ రాయబడిన 5 వాక్యాలు కూడా నోట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 5 వాక్యాలు కూడా దయచేసి మీరు నోట్ చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. చెడ్డ రోజులు, మంచి రోజులు, బ్యాడ్ డేస్, గుడ్ డేస్. మంచి సబ్జెక్టు, మంచి ఆ వాక్య లేఖనాలు ఉంటాయి. దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నారు అంటే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కావున ఈ విషయాన్ని గమనించండి. సో దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే దేవుని కృపను బట్టి కామెంట్స్లో నాకు మంచి రోజులు రాబోతున్నాయని రాయండి. కామెంట్స్లో నాకు మంచి రోజులు రాబోతున్నాయని రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సో ఇప్పుడు మనము ఈ 5 వాక్యాలు మనం చదివితే మన జీవితం ఎలా మారుతుందో, మంచి రోజులు ఎలా వస్తాయో ఈ 5 వాక్యాల్లో రాయబడి ఉన్నాయి. వీటిని ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. దినాలు చెడ్డవిగా ఉన్నాయి, సమయాన్ని పోనీయవద్దు, సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క దినాలు చెడ్డవి గనక సమయాన్ని పోనీకోకుండా సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మనము సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడం మూలాన మన జీవితంలో మంచి రోజులు అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే మనం దినాలన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయి. నీకు సోమవారం నుండి ఆదివారం వరకు, అలాగనే జనవరి నుండి డిసెంబర్ వరకు 365 రోజులు కూడా దినాలన్నీ చెడ్డవే. ఎందుకంటే కీడు, అపాయాలు, వేదనలు, బాధలు, శ్రమలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ భూమి మీద. సో ఈ చెడు దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం గనక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటే, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల వలె నడుచుకుంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాము. అలాగనే అవివేకులుగా, అలాగనే అజ్ఞానులుగా ఉండకుండా సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే చెడ్డ దినాలు పోయి, అంటే బ్యాడ్ డేస్ అనేవి పోయి నీ జీవితంలోనికి గుడ్ డేస్ అనేవి వస్తాయి. అలాగే రెండవ లేఖనాన్ని కూడా రెండవ లేఖనము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము
10వ వచనం కానుండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయి గాని ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నవి. జీవమును ప్రేమించి మంచి దినాలను నువ్వు చూడగోరితే, ఒకవేళ గుడ్ డేస్ అనేవి నువ్వు చూడాలనుకున్నట్లయితే, మొట్టమొదటిగా చెడ్డది ఏదైతే ఉందో అది పలకద్దు. నీ నాలుక కాపాడుకో. కపటపు మాటలు అనేవి చెప్పుకోకుండా నీ పెదాలను కాచుకో. కీడు అనేది తొలగిపో. ఇతరులకి కీడు చేయడం అనేది మానేసే. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడితే అప్పుడు నీ జీవితంలో మంచి దినాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మంచి దినాలను చూడాలనే ఆశ నీకుంటే మొట్టమొదటిగా నీ నాలుక, పెదాలు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో. బూతులాడడం, అబద్ధాలు చెప్పడం, మోసకరమైన మాటలు పలకడము, శాపాలు పలకడము, లేకపోతే వేరే వాళ్ళ మీద నిందలు వేయడము, లేకపోతే కపటపు మాటలు, ఒకరికొకరు గొడవలు పెట్టే మాటలు చెప్పడము, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము. నాలుకను నువ్వు భద్రం చేసుకోగలిగితే, పెదవులను నువ్వు భద్రం చేసుకోగలిగితే నీ జీవితం చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా అద్భుతాలను నువ్వు చూస్తావు. ఎందుకయ్యా నీకు ఏ రోజు కూడా కలిసి రావట్లేదంటే, ఎప్పుడు చూసినా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటావు, కపట మాటలు చెప్తా ఉంటావు. ఆ నోటితో గుట్కాలు, కైనీలు, బ్రాందీ తాగి ఆ నాలుక, ఆ పెదాలు పాడు చేసుకొని సర్పపు విషయాన్ని పెట్టుకొని నాలుగు కింద నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ నీ జీవితం మారదు. అవన్నీ తొలగించుకొని కీడు నుండి తొలగిపోయి సమాధానాన్ని దాన్ని వెంటాడు. ఎందుకనగా ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. సో నీ నాలుక, నీ పెదాలు బాగుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నీకు జవాబిస్తాడు. సో ప్రభు యొక్క ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ఒకవేళ చెడ్డది పలుకుంటా, కపట మాటలు చెప్పుకుంటా, కీడు చేసుకుంటా, అసమాధానంగా నువ్వు పరిగెడుతూ ఉంటే ప్రభు తన ముఖాన్ని నీకు విరోధంగా పెట్టుకుంటాడు, ఆయన నిన్ను కనికరించడు. సో అలాగనే మరి మంచి రోజులు చూడాలి, గుడ్ డేస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అంటే మరి 2 వాక్యాలు చదువుకున్నాం. ఇప్పుడు 3వ వాక్యం కూడా ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, 1 కొరింథీ కాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 2వ వచనం ఏమని రాయబడి ఉన్నది ఇక్కడ. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. సో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీ మొర ఆలకిస్తాడు. నీ జీవితంలో బ్యాడ్ డేస్ పోయి గుడ్ డేస్ రావాలి అంటే ద డే ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ దినంలోనికి నువ్వు వెళ్ళాలి. రక్షణ దినం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ మనసుని మార్చుకొని ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకొని మారు మనసు పొందుకొని బాప్తిస్మం తీసుకుంటావో అదే నీ రక్షణ దినం. సో నువ్వు ఎప్పుడైతే రక్షణలోకి వస్తావో ఒకటి ఏం లేదు, సింపుల్గా బాప్తిస్మం తీసుకోండి, మీ మనసు మార్చుకొని ప్రభువుకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఇక ఆ రోజు నుండి నీ జీవితం అనేది ఒక మలుపు తిరిగి చాలా గొప్పగా ఆశీర్వదింపబడతావు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఆశీర్వదింపబడతావు. ప్రతిరోజు నీకు మంచిగా మార్చబడుతుంది. ప్రతి దినమున, ప్రతి గడియన నీకున్న ప్రతి గండాలు, ప్రతి దినమున, ప్రతి రోజున నీకున్న ప్రతి విధమైన ఆ గండాలన్నీ పోతాయి, ఆ కీడులన్నీ పోతాయి. ఆ యొక్క చేతబడి శక్తి యొక్క ప్రభావం అంతా నీ జీవితంలో పోయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఒకవేళ చేతబడి శక్తుల చేత మీరు పీడిపబడుతున్నట్లయితే రక్షణ తీసుకొని దేవుని యొద్దకు రండి, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆ ప్రభావం నీ మీద ఉండదు. అలాగే 4వ వచనాన్ని కూడా చేద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యం 2:17 వచనం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనాలు కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీద, నా దాసురాండ్రి మీద నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదరు. చూడండి, అంత్యదినాలు అనగా ఈ రోజున మనం అంత్యదినాల్లో ఉన్నాం. సో ఈ అంత్యదినాల్లో దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరించాలనుకుంటా ఉన్నాడు. అప్పటి నుండి నీ జీవితం మార్చబడి మంచి రోజులను చూస్తావు. ప్రవచనాలు మీరు చెప్తారు, దర్శనాలను దేవుడు మీకు చూపిస్తాడు, కళలు మీరు కంటారు. వృద్ధులైతే, యవనస్తులైతే మీకు దర్శనాలు కలుగుతాయి, అలాగే ప్రవచనాలు వస్తాయి. అలాగే దాసుల మీద, దాసురాండ్ర మీద అంటే సేవకులైతే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తారు గనక మీరు ప్రవచిస్తారు. సో ప్రవచనాలు మీకు వస్తాయి, దేవుడు తన ఆత్మ శక్తి చేత మిమ్మల్ని నింపి ముందు నడిపిస్తాడు. సో ఇంతవరకు మీరు అనుభవించిన బ్యాడ్ డేస్ అన్నీ పోయి ఇక గుడ్ డేస్ ఎలా ఉంటాయి అంటే దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడుతుంది. ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. అలాగే దేవుడు ఆత్మ ద్వారా మీరు అనేకులకి ప్రవచనాలు చెప్పి గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అలాగే లాస్ట్గా చూద్దాం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక,
అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. నీ జీవితంలో ఉన్న బ్యాడ్ డేస్ పోయి నువ్వు గుడ్ డేస్ చూడాలి అంటే ఫస్ట్గా దుష్టుల ఆలోచన మానే. దుష్టుల ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేయొద్దు. వాళ్ళు నడిచినట్లు నడవద్దు. పాపుల మార్గం నిలవద్దు. అనగా బార్ల షాపుల దగ్గర, సినిమా హాల్ దగ్గర, లేకపోతే అపహాసులు కూర్చుండే చోట నీ నడక, నీ పడక, నీ కూర్చుండడం మారాలి. నీ ఆలోచన మారాలి. నువ్వు నిలవబడే చోట్లు మారాలి. నువ్వు కూర్చుండే చోట్లు కూడా మారాలి. సో ప్యాకెట్లు ఆడే దగ్గర కూర్చోవడాలు, బార్ల షాపుల్లో కూర్చోవడాలు, బార్ల షాపుల్లో నిలవబడ్డాలు, వేశ్యల దగ్గరికి వెళ్ళి నడవడాలు, వాళ్ళ గుడారాలకి, గృహాలకి వెళ్ళడాలు, అలాంటివి చేయమాకండి. ఇవన్నీ మానేసి దేవుని ధర్మశాస్త్రానికి బైబిల్ తీసుకొని ఆనందిస్తూ దివారాత్రం అనగా రాత్రి పగలు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలాగా మీరు చేస్తే నీటి కాలువలో ఎవరన్నా నాటబడినది, ఒక నీటి కాలువలు ఉన్నాయి, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, అక్కడ ఏదైనా చెట్టు నాటబడితే ఆకు వాడదు. అలాగే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీ జీవితం కూడా ఉంటుంది. ఒక నీళ్ళ దగ్గర ఉన్న ఒక చెట్టు ఎలా అయితే ఫలిస్తుందో నీ జీవితం కూడా అలాగే ఫలవంతంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా, శీతాకాలం అవ్వచ్చు, ఎండాకాలం అవ్వచ్చు, చలికాలం అవ్వచ్చు, ఏ సీజన్లో అయినా నువ్వు పచ్చగా ఉంటావు. ఏ సీజన్లో అయినా నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడూ దుష్టుల ఆలోచనలు చెప్పులు నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అభాసకులు కూర్చుండే చోటు కూర్చుండకుండా, దేవుని ధర్మశాస్త్రాన్ని కూర్చొని ధ్యానం చేసుకుంటూ, నిలవబడి ధ్యానం చేసుకుంటూ, మోకరించి ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు 5 అధ్యాయాలు ఆదికాండం నుండి చదవడం స్టార్ట్ చేయండి. ఉదయం పూట 5 అధ్యాయాలు, రాత్రిపూట 5 అధ్యాయాలు, లేకపోతే ఉదయం పూట కీర్తన గ్రంథం 5 అధ్యాయాలు చదవండి. రాత్రి పండుకునే ముందు సామెతల గ్రంథం చదివి పండుకోనండి. బైబిల్ గ్రంథం అంతా ఆర్డర్లో చదువుకుంటా వెళ్ళండి. మీ జీవితం అనేది మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా మీరు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మరి మీ జీవితంలో చెడ్డ రోజులు పోయి మంచి రోజులు రావాలి అంటే ఈ యొక్క 5 వాక్యాలు నేను తెలియపరిచి ఉన్నాను. కాబట్టి వీటన్నిటిని కూడా చదివి ధ్యానం చేసుకోనండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు, సందేహాలు ఉంటే, ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ఉందా, వాట్సాపే చేయండి. కాల్ చేస్తే రాదు, దానికి వాట్సాప్ కాల్ చేయండి. లేకపోతే అలాగనే ఒక నెంబర్కి ఏమైనా కాల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. సో 2 నెంబర్లు కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను. అవి మీరు నోట్ చేసుకొని నాకు కాల్ చేసి తెలుసుకోనండి. సో వారం 10 రోజులు ఒకవేళ నేను అవైలబుల్గా మీకు అందకపోయినా మరలా మీకు రిప్లై ఇస్తాను. ఈ విషయాన్ని గమనించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు 1 గంట తర్వాత మీకు దేవుని యొక్క వాక్యం ఇదే ఛానల్లో ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ప్రతిరోజు కొత్త కొత్త అంశాలతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం జరుగుతుంది. అలాగనే కామెంట్స్లో నాకు మంచి రోజులు వస్తున్నాయని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా విమానం గుండా ప్రయాణం చేసినా, లేకపోతే నీటి గుండా ప్రయాణం చేసినా, రోడ్డు మార్గంలో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, లారీలో వెళ్తున్నా, లేకపోతే సైకిల్ మీద వెళ్తున్నా, రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నా కానీ ప్రమాదాలు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ అనేవి చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రత్యేకించి మన ప్రాంతాల్లో తరచుగా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతోమంది గాయపరచబడుతున్నారు. కొంతమంది గాయపరచబడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఇక లైఫ్ లేకోకుండా చాలా భయంకరమైన గాయాలు తగిలి పూర్తిగా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి జీవితం నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీవీల్లో, వార్తల్లో, న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. సో యాక్సిడెంట్స్ అనేవి భయంకరంగా జరుగుతున్నాయి. కానీ ఎందుకో దేవుడు ఈ యొక్క ప్రేరేపణ నాకు ఇచ్చి ఉన్నాడు. సో యాక్సిడెంట్స్ అనేవి ఇక రాబోయే రోజుల్లో కూడా జరగచ్చు. సాతాను దాని ద్వారా అనేకుల్ని దాడి చేసి మరణానికి అప్పగించవచ్చు. సాతాను అనేకుల్ని మరణానికి తీసుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉంటే, దేవుని యొక్క వాగ్దానం నీతో ఉంటే, మీకు ఏ కీడు, ఏ అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నేను విశ్వసిస్తున్నాను. మీరు ప్రతిరోజు కూడా చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, ఆటో తోలేవాళ్ళు, అలాగే క్యాబ్స్ తోలేవాళ్ళు, అలాగే లారీ డ్రైవర్సు, అలాగనే నిత్యం మీరు కూడా పని నిమిత్తం అనేకమైన ట్రైన్స్లో కూడా అనేకమైన ప్రాంతాలకు మీరు ప్రతిరోజు వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ మీకు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి. హెల్మెట్ ఉండాలి, సీట్ బెల్ట్ ఉండాలి. అలాగే ప్రయాణంలో పాటించే నిబంధనలన్నీ పాటించడంతో పాటు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీ పైన ఉంటే, దేవుని యొక్క ప్రొటెక్షన్ మీకుంటే ఖచ్చితంగా మీకు ఏ కీడు రాదు. మీ పిల్లలు
అలాగే మీరు మీ కుటుంబం క్షేమముగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీకు ఏ కీడు ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడడానికి 5 వాక్యాలు మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుంటాడని వాగ్దానం చేశాడు. బైబిల్లో ప్రయాణాలకు సంబంధించి అనేకమైనవి ఉన్నాయి, కానీ ఒక 5ని నేను సపరేట్ చేసి మీకు ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ కనపడుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ మీకు జరగవు, యాక్సిడెంట్స్ విల్ నాట్ హ్యాపెన్ టు యూ. మీ ప్రయాణాల్లో మిమ్మల్ని కాపాడే 5 వాగ్దానాలు ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. సో అనుదినం మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీకు ఖచ్చితంగా ఈ యొక్క 5 వాక్యాలు ఉపయోగపడతాయి. మీరు ఎవ్వరైనా కానీ ప్రపంచంలో మీరు ఏ మూలం ఉన్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ యొక్క 5 వాగ్దానాలు మీకు ఉపయోగపడతాయి. దేవుని యొక్క ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. ఒకసారి నేను బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా నా అంతటికి నేనే కింద డ్రాప్ అయ్యి కింద పడ్డాను. ఆ రోజున నాకు కొన్ని మైనర్గా దెబ్బలు తగిలినాయి, కోలుకోవడానికి కొంత టైం పట్టింది. కానీ నేను ఏం పొరపాటు చేశానా అని ఆలోచన చేస్తే దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటంటే నా వెహికల్ మీద ముందు వెనకాల దేవుని యొక్క వాక్యాలు నేను అంతకుముందు రాయలా. సో అప్పుడు నేను వెంటనే వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 2 వాగ్దానాలు, మొదట ఒక వాగ్దానం ఫ్రంట్ లైట్ దగ్గర బ్యాక్ సైడ్ ఇంకో వాగ్దానాన్ని నేను రాశాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆయన వాగ్దానాన్ని బట్టి మనం సంతోషించాలి. కాబట్టి ప్రయాణాల్లో మనకు తోడుండే మొదటి వాగ్దానం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చూడండి, నీ మార్గములన్నిటిలో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను గూర్చి దేవుడట మన కోసం తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. మన పాదాలకు అసలు రాయే తగలదు. అంటే ఏంటంటే మనము ఏ రాయి కూడా మన పాదాలకు తగలకుండా దేవుని యొక్క దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. ఎలాంటి ప్రమాదమైనప్పటికి కూడా ఏ కీడు అనేది మనకి రాదు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మీరు మీ మనసులో ఉంచుకోనండి. అలాగే మీ వెహికల్స్ మీద కూడా ఈ యొక్క వాగ్దానాన్ని రాయండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. ఇది మీ బైక్ మీద కానీ కారు మీద కానీ లేకపోతే ఎక్కడైనా మీ వెహికల్ మీద రాయండి. సో దేవుడు ప్రొటెక్షన్ మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండోది కీర్తన గ్రంథం 121 7-8 వచనాలు. రెండవది కీర్తన గ్రంథం 121 అధ్యాయము 7-8 వచనాలు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఎక్కువ శాతం ఈ యొక్క వాక్యాన్ని వెహికల్స్ మీద రాస్తారు. నేను మొదలు చూపించింది కానీ ఇది కానీ రాయండి. నా రాకపోకలు యందు యెహోవా నన్ను కాపాడునని ఒకవైపు, ఆయన నా ప్రాణమును కాపాడునని ఒకవైపు రాయండి. చూడండి, ఏ అపాయము రాదు. నువ్వు ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు ఏ అపాయం రాకుండా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. అంటే చనిపోకుండా, యాక్సిడెంట్స్లో చనిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అసలు ఇది మొదలుకొని అంటే ఫ్రమ్ దిస్ డే, ఈ సమయం మొదలుకొని నిరంతరం కూడా ఎల్లవేళలా ఏ సమయంలో మీరు ఎంత ట్రావెల్ చేసినా, ఎంత మీరు ప్రయాణాలు చేసినా నీ రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన దూతల్ని కావలి ఉండును గాక. రెండవ వాగ్దానం ఇది. మూడోది చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం అందుకమని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. చూడండి, నీ ముందర అంటే బిఫోర్ నువ్వు బండి వేసుకొని వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, లారీలో వెళ్తున్నా, క్యాబ్లో వెళ్తున్నా, లేకపోతే విమానంలో వెళ్తున్నా, షిప్లో వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, కానీ నీ ఫ్రంట్ ఎవరు ఉంటారంటే యేసు ప్రభు వారు ఉంటారు. హల్లెలూయా. నీకు ప్రొటెక్షన్గా ఒక పిఎం వెళ్తున్నప్పుడు, సీఎం వెళ్తున్నప్పుడు ముందు వెనక ప్రొటెక్షన్ ఉంటుంది. చూడండి, ఆ ప్రొటెక్షన్ అనేది దేవుడు నీకు ఇస్తాడు. ఫస్ట్ దేవుడు ముందు వెళ్తాడు. ఏదైనా ప్రమాదం రావాలంటే ముందు ఆయన దాటుకొని నీ దగ్గరికి రావాలి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను అసలు విడిచిపెట్టడు, ఎడబాయడు. భయపడొద్దు, విస్మయం అందుకు. ఈ రోజున ఏ విషయంలో భయపడవద్దు. నీ ముందర యేసు ప్రభు వారు నడుస్తూ ఉన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే నీ ముందు ఎవరున్నారు అంటే, నా ముందు, నా వెనక నా దేవుడైన యేసయ్య ఉన్నాడని చెప్పండి. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తూ ఈ వాగ్దానాన్ని మీ మనసులో ఉంచుకోనండి. అలాగే నాలుగోది ఆదికాండం 28-15 చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను.
నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూడండి, ఈ రోజున మీరు ఒక దేశం నుండి ఇంకో దేశానికి విమాన మార్గంలో వెళ్తున్నారేమో, వేరే స్థలానికి మీరు వెళ్తున్నారు, పెద్ద ప్రయాణం. సో షిప్లోనో లేకపోతే ట్రైన్లోనో లేకపోతే చాలా లాంగ్ జర్నీ లేకపోతే ఫ్లైట్లోనో మీరు వెళ్తున్నారు. కానీ దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీరు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు, కాపాడుతాడు. మరలా ఈ దేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. మీరు ఏ దేశానికి వెళ్తున్నారో, ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో, ఏ ఊరికి వెళ్తున్నారో, లేకపోతే ఆ పుట్టింటిని వదిలి అత్తగారింటికి వెళ్తున్నావేమో, లేకపోతే అత్తగారింటి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నావేమో, చదువుల నిమిత్తము వేరే ప్రదేశానికి వెళ్తున్నావేమో, ఉద్యోగ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్తున్నావేమో, వ్యాపార నిమిత్తం వేరే స్థలానికి వెళ్తున్నావేమో, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడుతాడు. మరలా దేవుడు నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొని వస్తాడు. దేవుడు నీతో చెప్పినది చేసి ముగించే వరకు నిన్ను విడువడు. నువ్వు ఏ దేశం వెళ్తున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా భయపడవద్దు. అక్కడే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ నీకు కావలసిన స్నేహితుల్ని, బంధువుల్ని, ఆత్మీయులను, దైవజనులను ఆల్రెడీ నీ కోసం సిద్ధపాటు చేశాడు. ధనాన్ని కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు. భయపడవద్దు. నీ చదువుల్లో, ఉద్యోగాల్లో, నీ ప్రయాణాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. ప్రతిరోజు కూడా నువ్వు ఇంట్లోకి వెళ్తూ ఉంటావు, అప్పుడు దేవుడు దీవెన నీ పైన ఉంటుంది. అలాగే బయటికి వెళ్తావు, వెలుపలికి వెళ్తావు, అంటే ఇంటి నుండి బయటికి వెళ్తావు. సో ఉద్యోగ నిమిత్తమో, వ్యాపార నిమిత్తమో, చదువు నిమిత్తమో, కాలేజ్కో, స్కూల్కో, సో ఏదో ఒక రీతిలో నువ్వు బయటికి వెళ్తావు. అలా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఊరికే జస్ట్ షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే జస్ట్ ఏదైనా మార్కెట్కి వెళ్ళినా, జస్ట్ ఊరికే అలాగా సరదాగా బయటికి వెళ్ళినా కానీ నువ్వు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు దేవుని దీవెన నీ పైన ఉంటుంది. ఏ కీడు, ఏ అపాయం అనేది మీకు రానే రాదు. కాబట్టి ఈ యొక్క 5 వాగ్దానాలు నోట్ చేసుకోనండి. యాక్సిడెంట్స్ మీకు జరగవు. యాక్సిడెంట్స్ విల్ నాట్ హ్యాపెన్ టు యూ. మీ ప్రయాణంలో మిమ్మల్ని కాపాడే 5 వాగ్దానాలు చక్కగా రాసుకొని వీటన్నిటిని మనసులో పెట్టుకొని ధ్యానం చేసుకుంటా వెళ్ళండి. ఈ వాక్యాలన్నిటిని కూడా వీలున్నంత వరకు కూడా మీ వెహికల్స్ మీద రాయండి, మీ మనసుల్లో ముద్రీకరించుకోండి. చూడండి, ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది యాక్సిడెంట్స్కి గురై చనిపోతున్నారు, గాయపరచబడుతున్నారు, లైఫే పోతుంది. సో ఖచ్చితంగా మన మార్గాల్లో దేవుడు తోడుంటే, ఆయన దూతలు మనతో ఉంటే ఏ కీడు మనకు రాదు. ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో మీకు ఏ కీడు, మీ కుటుంబానికి ఏ కీడు, మీ బిడ్డలకి ఏ కీడు దేవుడు కలుగు చేయకోకుండా ఉన్నట్లుగా మిమ్మల్ని కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి మీ ప్రార్థనావసరతలు తెలియపరచండి. ఇంకో నెంబర్కి మీకున్న వాట్సాప్ ద్వారా మీ ప్రార్థనావసరతలు తెలియపరచండి. ఒక్కొక్కసారి మాట్లాడడానికి నాకు వీలు పడకపోయినప్పటికీ మరలా ట్రై చేయండి, మరలా వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మరి కామెంట్స్లో ఏం రాస్తారు? ఇది మొదలుకొని రాకపోకలు ఎందు యెహోవా నాకు తోడై ఉన్నాడు, లేకపోతే యాక్సిడెంట్స్ నాకు జరగవు, ఏ యాక్సిడెంట్ నాకు జరగదని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, అనేకులకి షేర్ చేయండి. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. జీసస్ చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్ గురించి ఈ రోజున నేను మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. సో మీరు చాలా ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతున్నారు. ఇది మీకు చాలా జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, బుద్ధిని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. సో ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. ఇందులో జీసస్ చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు చూపించబోతా ఉన్నాను. సో ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించండి. ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతిరోజు వాక్యాలు విని ప్రభువులో బలపడండి. సో యేసు ప్రభు వారు చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ 5 పవర్ఫుల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గడిచిన 2000 సంవత్సరాల నుంచి చాలా దేశాల్లో, ఇంక్లూడింగ్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు వారికి కూడా ఈ యొక్క 5
ఊత పదాలు అనేవి అందరూ కూడా రెగ్యులర్గా డైలాగ్స్ ఈ వాడుతూ ఉంటారు. కానీ చాలామందికి ఇది యేసుప్రభు వారు చెప్పారని తెలియదు. చాలామందికి యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పారు, బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినవి, ఇవన్నీ చాలామందికి తెలీదు. కానీ అందరి నోట బాగా ఫేమస్ అయిన ఈ యొక్క 5 డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. కాబట్టి దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఫస్ట్ ఏంటి అంటే టర్న్ ద అదర్ చీక్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనము ఇక్కడ మనం చూద్దాము. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద త్రిప్పాలి అని చెప్పి మన భారతదేశంలో ఈ యొక్క డైలాగ్ అంటే ఈ యొక్క మాట చాలా ఫేమస్. మహాత్మా గాంధీ గారు ఈ మాటను చెప్పారని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవంగా ఈ మాటను చెప్పింది ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పి ఉన్నాడు. ఏంటి అంటే దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము నిన్ను. సో మన దైనందిక జీవితంలో కూడా ఎవరైనా ఒక మాట అంటే ఇంకో మాట కూడా వాళ్ళని అననివ్వాలి. బై మిస్టేక్లో ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా కొట్టు అని త్రిప్పాలట. అప్పుడు ప్రియా దేవుని బిడ్డ, దేవుడు మన పక్షాన ఉండి మనలను వేద్యమాడేలాగా చేస్తాడు. అంటే మన పక్షాన దేవుడు వేద్యమాడతాడు. అందుకనే దుష్టుని ఎప్పుడు కూడా ఎదిరించమాకండి. చూడండి, చాలామంది ఏం చేస్తారు అంటే ఎదుటి వ్యక్తుల్ని కొడతారు. సో నువ్వు కొట్టేవాడిగా ఉండకూడదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ మీద నింద వేసినా, ఎవరైనా నిన్ను హింసించినా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినా కానీ నీవు వాళ్ళకి ప్రభు యొక్క ప్రేమనే చూపించాలి. కానీ వారిపైన కోపం కానీ లేకపోతే వారిని తిట్టడం కానీ వారిని నిందించడం కానీ చేయకూడదు. కాబట్టి పవర్ఫుల్ డైలాగ్స్లో ఫేమస్ అయిన డైలాగ్ ఏంటి అంటే దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో కూడా చూద్దాం. జీసస్ చెప్పిన పవర్ఫుల్ ఫేమస్ డైలాగుల్లో రెండవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో ఉంటుంది. ఆల్ హూ టేక్ ద సార్డ్ విల్ పెరిష్ బై ద సార్డ్. అంటే దీని మాట అర్థం ఏంటో బైబిల్ గ్రంథంలోనే మనం చూద్దాం. రెండవ ఫేమస్ డైలాగ్, యేసుప్రభు వారు చెప్పిన ఫేమస్ డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించెదరు. సో కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతారు అనేది కూడా మన తెలుగులోను ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఇది చాలామందికి యేసుప్రభు వారు చెప్పారని తెలీదు. సో ఈ మాట ఎవరు చెప్పారంటే దేన్ని పట్టుకుంటే దానివల్లే నాశనం అయిపోతారు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ రోజున చాలామంది నాశనానికి ముందు వెళ్తారు. ఎలాగా అంటే చాలామంది ఆయుధాన్ని పట్టుకుంటారు. ఆయుధం పట్టుకొని ఏం చేస్తారు, గన్ను కానీ లేకపోతే కత్తి కానీ లేకపోతే ఏదైనా ఒక ఆయుధాన్ని పట్టుకొని ఇతరుల్ని కొట్టడము, ఇతరుల్ని చంపడము, మర్డర్ చేయడం చేస్తారనమాట. ప్రియా దేవుని బిడ్డ, ఒక వ్యక్తి ఒక కత్తిని తీసుకొని ఆ కత్తితో అనేక మందిని చంపుకుంటూ వెళ్తే అదే కత్తి పట్టుకున్నవాడు ఏదో ఒక రోజున ఆ కత్తి ద్వారానే, అంటే అలాంటి కత్తి ద్వారానే ఖచ్చితంగా అతను కూడా అదే రీతిగా చంపబడతాడు. అందుకనే మనం పట్టుకునేది ఏదైతే ఉందో దాని ద్వారా నువ్వు ఒకవేళ కత్తి పట్టుకుంటే కత్తి చేతని నువ్వు నశించిపోతావు. ఒకవేళ నీవు బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే బైబిల్ గ్రంథం ద్వారా జీవాన్ని పొందుకుంటావు. యేసు ప్రభు వారిని పట్టుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. మంచిని చేత పట్టుకో, అదే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఎవరికైతే ఏ కీడైతే చేస్తావో ఆ కీడు చేతనే నువ్వు నశించిపోతావు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, సో దేవుడు యేసుప్రభు వారు చెప్పారు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. అనగా ఏంటి అంటే నీవు కూడా ఏం చేయాలి అంటే నీ కోపాన్ని తొలగించుకో, నీ పాపాన్ని తొలగించుకో, నీ త్రాగుడు వ్యసనాన్ని వదిలిపెట్టు, దాన్ని తీసేయి.
ఎందుకంటే ఏదైతే పట్టుకుంటున్నావో దాని ద్వారా నేను నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యేసుప్రభు వారు చెప్పిన ఫేమస్ డైలాగ్స్లో ఇది రెండవది. మూడవది ఏంటో కూడా చూద్దాం. బైబిల్లో ఉన్న ఫేమస్ అయిన మూడవ డైలాగ్ ఏంటో చూద్దాం. హూ ఎవర్ డిగ్స్ ఏ పిట్ విల్ ఫెల్ ఇన్ టు ఇట్. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని బొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని బొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. సో దీన్నే మన తెలుగులో చాలా ఫేమస్ ఈ మాట ఏంటంటే, తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అని. సో గుంటను ఎవరైతే త్రవ్వుతారో ఆ త్రవ్విన గుంటలో అతనే పడతాడని, రాతిని వేరే వాళ్ళ మీదకి అంటే ఒక రాయిని వేరే వాళ్ళ మీదకు పొర్లించాలి అని ప్రయోగం చేసేవాడు ఆ రాయి అతని మీద పడకుండా తన మీదకే వచ్చింది అనేది ఈ యొక్క మీనింగు. ఇంకాస్త దగ్గరగా ఈ యొక్క వాక్యం కూడా ఉంటుంది బైబిల్ గ్రంథంలోనే. ఆ వాక్యం ఏంటనేది కూడా నేను చెప్తాను. సామెతల గ్రంథం 28:10. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం చూడండి. యథార్థవంతులను దుర్మార్గమందు జొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును, తాను త్రవ్విన గోతిలో తానే పడును. ఇక్కడ రాయబడి ఉన్నది తాను త్రవ్విన గోతిలో తానే పడును. అలాగనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 26-27లో కూడా ఇలాగ రాయబడి ఉన్నది. ఇందాక చదివాం, గుంటను త్రవ్వివాడే దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. సో వేరే వాళ్ళని నాశనం చేయాలని పన్నాగం పన్ని వాళ్ళ మీద కుట్ర చేస్తే ఆ కుట్ర మన మీదకే వచ్చింది. సో వేరే వాళ్ళ మీదకి నిందలు వేస్తే ఆ నిందలు తిరిగి మన మీదకే వస్తాయి. వేరే వాళ్ళని నాశనం చేయాలనుకుంటే ఆ నాశనంలో నువ్వే పడతావు. అంటే ఒక వ్యక్తిని నాశనం చేయాలని అతనికి మర్డర్ కేసు స్కెచ్ వేస్తే అతను నాశనం చేయాలనుకుంటే ఆ నాశనంలో నువ్వే ఏదో ఒక రోజులో పడతావు. ఒక గుంటలో పడేయాలని ఒక వేరే వ్యక్తిని అతని కోసం గుంటని గోతిని తవ్వితే అతని మీదకి రాయి పొర్లించాలని అతని మీద రాయి పెడితే ఆ రాయి నీ మీదే వచ్చి పడిద్ది, ఆ గుంటలో నువ్వే వెళ్ళి పడతావు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయమాకండి. సో తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు. ఈ డైలాగు పవర్ఫుల్ డైలాగ్ అండ్ వెరీ ఫేమస్, మనందరికీ తెలిసిందే. ఇది బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నది. అలాగే 4వ పవర్ఫుల్ ఫేమస్ డైలాగ్ చదువుదాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. సామెతల గ్రంథం 16-18. ఇది కూడా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సో నాశనానికి ముందు గర్వం నడుచును. ఈ మాట కూడా మన దేశంలో మన రాష్ట్రంలో తెలుగులో ఈ పదం ఊత పదం. కానీ ఈ ఊత పదం చాలామంది వాడతారు, కానీ చాలామందికి ఇది బైబిల్ గ్రంథంలో నుండి వచ్చిన విషయం తెలియదు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నాశనం అనేది మనకు రాబోతుంది అంటే గర్వం ఎప్పుడైతే వస్తుందో, అహంకారమైన మనసు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా నాశనం అనేది వచ్చి పడిపోతారనమాట. సో అందుకనే మనిషిలో గర్వం అనేది ఉండకూడదు, అహంకారమైన మనసు అనేది ఉండకూడదు, తగ్గువాటి యందు ఉండాలి. అలాగే యేసుప్రభు వారు కూడా ఇదే విషయం చెప్పాడు. ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ఆ మాట కూడా ఫేమస్ అయిన డైలాగు. యేసుప్రభు వారు చెప్పిన ఈ మాట కూడా చాలామంది ఫాలో అవుతారు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడుందో చూద్దాం. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. సో ఈ మాట కూడా బైబిల్లో ఎక్కడుందో చదువు. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. సో ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. నాడు మనం చదువుకున్నాం కదా, నాశనానికి ముందు గర్వం నడుచును అని, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును అని. నిజమే ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా హెచ్చించుకో మాకు. చాలామంది క్యాస్ట్ను చూసి హెచ్చించుకుంటారు, అందాన్ని చూసి హెచ్చించుకుంటారు, చదువును చూసి హెచ్చించుకుంటారు. అలాగనే నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అది ఇది, నా సొగసు బాగుంటుంది, లేకపోతే నేను అంత అందంగా ఉంటాను అని పొగుడుతారు. ఏంటి అంటే హెచ్చించుకుంటారు, మనస్సులో కూడా హెచ్చించుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? సాతాను లూసిఫర్ కూడా తన్ను తాను హెచ్చించుకొని తగ్గించబడి త్రోసివేయబడ్డాడు, పడిపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డ నిన్ను నీవు హెచ్చించుకునే ప్రయత్నం చేయొద్దు.
నువ్వు ఖచ్చితంగా తగ్గించబడతావు. ఎప్పుడైతే తగ్గించబడతావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే మైనస్ అవుతావో అప్పుడు నువ్వు ప్లస్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే ప్లస్ అని నువ్వు అనుకుంటావు అప్పుడు నువ్వు ఖచ్చితంగా మైనస్ అవుతావు. సో ఫేమస్ డైలాగుల్లో యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాట చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అలాగే లాస్ట్గా కూడా ఒకటి, సో లాస్ట్గా కూడా చదువుకుందాం. 5వ బైబిల్ గ్రంథంలో ఉన్న 5వ పవర్ఫుల్ అండ్ ఫేమస్ డైలాగు, నేకెడ్ ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్స్ వూంబ్ అండ్ ఐ షెల్ డిపార్ట్. ఈ మాట కూడా చాలా ఫేమస్ అయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా ఫేమస్. ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేము. తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాము. దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాము. ఈ డైలాగు చాలా చాలా ఫేమస్. సో బైబిల్ గ్రంథం ప్రకారముగా మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లి గర్భంలో నుండి మనం దిగంబరిగా వచ్చాము, మరలా దిగంబరిగానే మనం తిరిగి వెళ్ళిపోతాం. కానీ మనము ఏమీ తీసుకొని రాలేదు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేము. కానీ ఈ సమయంలోనే మనము ఎన్నో వాటి కోసము చాలా చాలా ప్రయాసపడతా ఉంటాము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఈ లోకంలోకి మనం ఏం తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని కూడా వెళ్ళలేము. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజున మోసం చేసి దగాలు చేసి ఎన్నో సంపాదిస్తున్నావు, ఆస్తులు అంతస్తులు. నీ దగ్గర ఎంతో బంగారం ఉంది, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో అంతస్తు ఉంది, ఎంతో అందం ఉంది, ఎంతో 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 సంపాదించావు. కానీ ఏమి తీసుకొని నువ్వు రాలేదు, మధ్యలో వచ్చాయి. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఎవ్వరు కూడా నీతో పాటు రారు. నువ్వు ఒక్కడవే తిరిగి వెళ్ళాలి. కాబట్టి రక్షణ అనేది ఉంటే, యేసుప్రభు వారిని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా రక్షణతో దేవుని వద్దకు నువ్వు వెళ్తావు. కాబట్టి జీసస్ చెప్పిన ఫేమస్ 5 పవర్ఫుల్ డైలాగ్స్ మీరు విన్నారు. ఒక చెంప మీద కొడితే ఒక చెంప తిప్పాలని, అలాగనే నీ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడని, అలాగనే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారని, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడని, అలాగనే దిగంబరిగా వచ్చాం, దిగంబరిగానే వెళ్తాం. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన 5 పవర్ఫుల్ డైలాగ్స్. చాలా ఉన్నాయి, ఫేమస్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే, కామెంట్స్లో యేసుప్రభు వారు చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్లో, ఫేమస్ డైలాగ్స్లో మీకు ఏది ఇష్టమో అది కామెంట్స్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.